హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజైతే ఎండతో పని లేకుండా కష్టం తక్కువగా ఉండి ఎంతో రుచికరంగా ఉండే, అది 6 నెలల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు తెస్తున్నానండి. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాలను తీసుకొని కడిగి తుడిచి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి. అస్సలు తడి ఉండకూడదు. ఇలా వెనక వైపు ఇవి తొడిమెల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ కేజీకి అయితే ఖచ్చితంగా 60 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. దీనిలో కూడా పూసలు చింతగింజలు లేకుండా నీట్గా ఉంచుకోవాలి. టమాటాలని ఇలా పెద్దగా వక్కల్లాగా చేసుకొని ఒక మూకుడులో ఆయిల్ లేకుండానే టమాటాలని చింతపండును వేసి ఫస్ట్ అంటే మనం ఉప్పు యాడ్ చేయట్లేదు కదా, సో వాటర్ వచ్చే వరకు ఇలా కలపెట్టుకొని ఒక మూత వేసుకొని ఉంచుకొని అలానే ఉంచకూడదండి, అప్పుడప్పుడు కలపెట్టాలి. నేను తీసుకున్న హాఫ్ కేజీకి ఖచ్చితంగా 125 గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలండి. మరి నేను చెప్తున్న కొలతలతో తీసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, పాడవదండి. ఇలా మూత వేసుకుంటూ తీస్తూ ఇలా ఉడికిపోయి మెత్తటి గుజ్జులాగా ఫామ్ అయ్యే వరకు ఉంచాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని. చూసారుగా ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఒక 20 గ్రామ్స్ మెంతులు తీసుకున్నానండి, క్లిప్ మిస్ అయింది అందుకే చూపెట్టలేదు. 10 గ్రామ్స్ ఆవాలు తీసుకోవాలి. ఆవాలు మాత్రం ఎక్కువగా వేపకూడదండి. ఈ మెంతులు మాత్రం గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి వితౌట్ ఆయిల్తోని. ఈ రెండింటిని కూడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశానండి, ఎందుకంటే జార్ అనేది నేను పెద్దది తీసుకున్నాను కదా, సో మెత్తటి పొడి అవుతుందో లేదో అని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలండి. ఎల్లిపాయలు కూడా క్లిప్ మిస్ అయిందండి, ఇవి కూడా ఒక 75 గ్రాముల ఎల్లిపాయలు తీసుకున్నాను. కారం అయితే ఉప్పులో సగం, ఉప్పు 125 తీసుకున్నాం కదా, సో 63 గ్రామ్స్ కారాన్ని అయితే తీసుకున్నానండి. ఇలా చూసారుగా చల్లారిపోయింది పూర్తిగా. ఈ మిక్సింగ్ జార్లోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పేస్ట్ అయిన దాన్ని పక్కన ఉంచుకొని ఒక మూకుడు తీసుకొని దానిలో నేను తీసుకున్న హాఫ్ కేజీ టమాటాలకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ తీసుకున్నా అండి. ఇది ఖచ్చితంగా పల్లి నూనె మాత్రమే తీసుకోవాలండి. కొద్దిగా ఆవాలు, జీరా, అది కూడా ఒక సగం స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఒక 10 గల ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముద్దగా చేసి పెట్టుకొని ఉంచుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలండి. కింద అనేది లేకపోతే అడుగంటుతుంది. చూసారుగా ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ అయింది. ఇంతే అండి, ఇంత చిన్న పనితో మంచి చక్కటి రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి ఒక 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఉంచొచ్చండి. బయటనే ఏం కాదు. నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మాత్రమే ఇట్లాంటి పచ్చడి అనేది తయారవుతుంది. ఎంత చూడ్డానికి ఎంత చక్కగా ఉందో చూడండి. మంచిగా ఆయిల్ అనేది కూడా స్ప్రెడ్ అయింది. నేను నెక్స్ట్ డే డబ్బాలో వేసి ఉంచాక ఆయిల్ అనేది ఇంకా ఎలా స్ప్రెడ్ అయిందో చూపెడతానండి. చూడండి, ఇది నెక్స్ట్ డే. మీకు ఒకవేళ కనుక ఆయిల్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తే ఇంకొక 50 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే 100 గ్రామ్సే తీసుకున్నానండి, మాకు ఇది సరిపోతుంది. ఎండతో పని లేకుండా, కష్టం ఎక్కువగా లేకుండా ఎంతో రుచికరమైన అది నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి. ఇదైతే వేడి వేడి రైస్లోకి ఎంతో బాగుంటుంది. చపాతీ, పుల్కా అన్నిటికీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.